సిఇఓ స్టీఫెన్ గారు, బిషప్ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. బిషప్ అమ్మ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. మరి 2 years బ్యాక్ ఈ విషయం డిస్కస్ చేస్తున్నాడు. ప్యారడైస్లో బిర్యానీ తినిపించుకుంటూ మాట్లాడింది అతను. మళ్ళీ దాని తర్వాత మధ్యలో కలిసినప్పుడు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని డిస్కస్ చేయలేదు. లాస్ట్ వీక్ వచ్చి ఒకరోజు మాట్లాడాడు కానీ పేరు మాత్రం చెప్పకుండా ఈ రోజు వరకు దాన్ని అట్లా ఉంచి ఇందాక పేరు అనేది రివీల్ చేసినాడు. చాలా మంచి టీం వర్క్. ఎస్పెషల్ ఏంటంటే ఇప్పుడు తెలుగు అంటే తెలంగాణలో ఈ యాప్ను స్టార్ట్ చేసినారు. నెక్స్ట్ మేబీ విత్ ఇన్ 1 monthలో ఇది ఆంధ్రప్రదేశ్కి కూడా వెళ్ళిపోతుందని నేను ఆశిస్తుంటున్నాను. అంతేకాకుండా న్యూ ఇయర్లో న్యూ వేలో ఇది 11 స్టేట్స్లోకి వెళ్ళాలని నేను ఆశిస్తుంటున్నాను. అందులో మణిపూర్, గుజరాత్ అండ్ బెంగాల్. హల్లెలూయా. 11 స్టేట్స్, అందులో ముఖ్యమైనటువంటివి 3 మీకు ఆ పేర్లు చెప్పాను. ఈ 11 స్టేట్స్లోకి కూడా ఇది వెళ్ళబోతుంది. ఢిల్లీ అండ్ పంజాబ్, హర్యానా ఇవన్నీ ప్రాంతాలను కవర్ చేసుకుంటూ పార్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ టచ్ చేసుకుంటూ అప్ టు కేరళ వరకు కూడా ఇది టచ్ అవుతుంది. త్వరలోనే ఇది ఈ టీం వర్క్ కూడా స్టార్ట్ అవబోతుంది. కనుక మీరు ఇప్పుడున్నటువంటి మీరు అందరూ కూడా రోజు ప్రార్థన చేయాలి. కానీ స్టీవెన్ దగ్గరకు వచ్చే సార్ 11 స్టేట్స్ ఎప్పుడు అని అనొద్దు. మీరు ప్రార్థన చేస్తూ ఉండాలా. దేవుడు ఏదో ఒక రోజు ఆయన మళ్ళీ లేపుతాడు. బిడ్డ ఏమైంది మర్చిపోయినావా, 11 రాష్ట్రాలకు పోవాలా కనుక లేవాలి అన్నప్పటికీ ఆయన లేచి రెడీ అయ్యి ఆ 11 స్టేట్స్కి ఆయన వెళ్తాడు. సో ఆ 11 స్టేట్స్ విషయంలో ఎటువంటి హెల్ప్ ఉన్నా ఐఎమ్ హియర్. వి ఆల్ వర్క్ టుగెదర్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్.